గుడ్ మార్నింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. అందరం బాగుంటుంది, అందరం ఉండాలని కోరుకుంటూ టుడే మీరు యూట్యూబ్ స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. దయచేసి స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే మధ్యలో ఇంపార్టెంట్ వార్తలుగా నా కామెంట్ మిస్ కావచ్చు. నా కామెంట్ అండ్ కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయగలరు. మీ యొక్క లైక్ సబ్స్క్రైబ్ నాకు మరో సపోర్ట్ ఇస్తుంది. సో టుడే బిజినెస్ న్యూస్ ఈరోజు 3rd February 2025. ఫస్ట్ ఒక డిస్క్లైమర్, ఇట్ ఈస్ ఎడ్యుకేషన్ పర్పస్ ఓన్లీ. ఐఎమ్ నాట్ ఏ సెబిలిటీ అడ్వైజర్ అండ్ ఇట్ ఈస్ నాట్ బయింగ్ అండ్ సెల్లింగ్ రికమెండేషన్గా భావించండి. ప్రతిసారి చెప్పినట్టే కీప్ ఆల్వేస్ 50% క్యాష్ హ్యాండ్. ఈ సంవత్సరం మొత్తం కూడా ప్రతిసారి మనం 50% క్యాష్ ఉండాలి. ఎందుకంటే మార్కెట్లో ఆర్డర్ కానీ హెచ్చుతగ్గులు అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు మన ఇంటర్నేషనల్ కూడా కొద్దిగా ఇబ్బంది జరుగుతున్న వార్తలు వస్తున్నాయి. మన మెక్సికో కైండ్ మన యూఎస్ఏ మూలంగా. కాబట్టి మార్కెట్ మొత్తం మన యూఎస్ఏ మార్కెట్, ఆసియా మార్కెట్ డౌన్లో ఉంది. కాబట్టి ఎప్పుడు ఏమైనా జరగచ్చు. కాబట్టి మార్కెట్లో మనము చాలా విజిలెన్స్గా ఉండాలి. 50% క్యాష్ ఉంటే మనం కొన్న షేర్ తగ్గినప్పుడు మళ్ళీ కొనడానికి వీలు ఉంటుందిగా గుర్తించండి. అండ్ ఒక గుడ్ న్యూస్, ఒక చిన్న కమర్షియల్ అడ్వర్టైజ్మెంట్. నేను ఒక 3 hours షార్ట్ టర్మ్ సెషన్ దాన్ని ఈక్విప్మెంట్ తయారు చేశాను. ఎవరైతే 3 hours షార్ట్ టర్మ్ కోర్సు వింటారో వాళ్ళకు కంపల్సరీ ట్రేడింగ్ చేసుకునే అవకాశం, మంచి ఫండమెంటల్గా అండ్ టెక్నికల్ వాళ్ళకు లాభపడి ఎటువంటి నష్టం లేకుండా, ఎవరి సాయం లేకుండా స్వతంత్రంగా ట్రేడింగ్ చేసుకునే అవకాశం దొరుకుతుంది. 3 hours కోర్సు ఇక్కడ మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. 3 hours కూడా మీకు ఫస్ట్ అవర్లో బేసిక్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇంపార్టెంట్ వెబ్సైట్ గురించి చెప్పడం జరుగుతుంది. అండ్ సెకండ్ అవర్స్లో ఫండమెంటల్ ఆఫ్ ది కంపెనీ, థర్డ్ అవర్స్లో స్టేట్స్ అనాలిసిస్ అండ్ చార్ట్ అండ్ అవుట్ రీడ్. సో ఎంత ఫండమెంటల్ ఎంత వెబ్సైట్ తెలిసినా మనకు చార్ట్లో మన షేర్ రీడింగ్ అనేది తెలిసి రావాలి. అప్పుడే మార్కెట్లో లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది, గుర్తించండి. సో హైదరాబాద్ 3 ప్లేస్లో ఉంది. టైమింగ్స్ ఉన్నాయి ఇక్కడ చూడండి. దాన్ని 2 బ్యాచెస్ ఉంది. ఫీజు 1500 అండ్ వాట్సాప్ సర్వీస్ కంటిన్యూ ఉంటుంది. కంటెంట్కు సబ్జెక్ట్కు ఫీజు అని తక్కువ. నేను విశ్వనీయంగా మీరు చెప్పగలుగుతాను. ఎవరైతే వింటారో వాళ్ళకు తప్పకుండా లాభం వచ్చే అవకాశం ఉంది. అండ్ ఎవరైతే మా దగ్గర డిమాట్ అకౌంట్ యాంజల్ బ్రోకింగ్ నుంచి టైప్ ఉంది, వాళ్ళకి 10% డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతుంది టోటల్ ఫీజు మీద. సో ఇక్కడ నంబర్ ఉంది. టైమ్ అండ్ స్లాట్ కోసము కాల్ చేస్తున్నాం భావిస్తూ. థ్యాంక్స్. మనము రిజల్ట్ మన వార్తకి వెళ్తే గుడ్ బుల్ చార్ట్ కింద బై అండ్ డిప్స్ ఆల్సో ఈ షేర్ ఈ సెక్షన్లో మనము మంచి మంచి షేర్స్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ కొన్న తర్వాత తగ్గితే దాన్ని బై అండ్ డిప్స్ కింద తీసుకోవాలి. ఎవ్రీ 5% 10%. సో నేను బడ్జెట్ వచ్చింది. బడ్జెట్ మొత్తం ఈసారి అంతా కన్జంప్షన్ బేస్ ఉంది. ఎందుకంటే 12 lakhs మన సాలరీ, మన ఇన్కమ్ ప్లస్ లేకుండా చేసింది. కాబట్టి ఆ డబ్బంతా ఏదో రూపంగా మళ్ళీ మార్కెట్లో వస్తుందని ఒక ఉద్దేశం. ముఖ్యంగా కన్జ్యూమర్కి సంబంధించిన బిజినెస్ పెట్టడానికి అవకాశం ఉంటుంది అందరూ చెప్తున్నారు. సో టాటా కన్జ్యూమర్ మంచి కంపెనీ, అది గుర్తించండి. ముందు పెట్టడానికి అవకాశం ఉంది. ప్రస్తుతం 1,067, హైయెస్ట్ 1,053, లోయెస్ట్ 883. టార్గెట్ షార్ట్ టర్మ్ 1100 అండ్ టార్గెట్ లాంగ్ టర్మ్ 1250. ఆర్ఎస్ఐ కూడా బాగుంది. ఇది మరి డైలీలో 75 ఉంది, వీక్లీలో 55 ఉంది అండ్ మంత్లీలో 57 ఉంది. అది గుర్తించండి. ఆర్ఓసి 8.32 ఉంది అండ్ ఆర్ఓసి 10 ఉంది. ఇది ప్రాఫిట్ ఎర్నింగ్ రేషియో కొద్దిగా ఎక్కువ ఉంది, 2.91 ఉండాలి. అండ్ పిఈ కూడా ఎక్కువ ఉంది, అది గుర్తించండి. కొన్ని ఇలాంటి షేర్లకు పిఈ ఎక్కువ ఉంటే పిఈ ఉంటుంది. బట్ తగ్గినప్పుడు మనం ఆందోళన చెందకుండా వెయిట్ చేస్తే ముందు లాభాలు వచ్చే అవకాశం ఉంటుంది. దీని యొక్క పేస్ వాల్యూ 1 రూపీ, బుక్ వాల్యూ 190, ఈపీఎస్ 11.60 గుర్తించండి. సో ఈపీఎస్ అనేది మనకు ప్రధానంగా మనకు పేస్ వాల్యూకి 1 రూపీ ఉన్నప్పుడు ఈపీఎస్ 11 రూపీస్ అంటే కంఫర్టబుల్ ఉందని చెప్పచ్చు. ఇక్కడ స్టేక్ పరంగా చూస్తే ప్రామోటర్స్ కూడా ఆల్మోస్ట్ 33% ఉంది. మన డిసెంబర్ క్వార్టర్ ఎటువంటి చేంజ్ లేదు. అంటే వాళ్ళు ప్లెడ్జ్ కానీ ఏం అమ్మడం జరగలేదని గుర్తించాలి. అండ్ ఫారినర్స్ కొంత మాత్రం డిక్రీజ్ అయింది 24.35 నుంచి 23.23. బట్ మన మ్యూచువల్ ఫండ్స్ వారు ఇంక్రీజ్ చేసుకున్నారు 18.73, అది గుర్తించండి. అండ్ పబ్లిక్ కూడా కొద్దిగా ఇంక్రీజ్ అయింది, అది కూడా గుర్తించండి. సో టుడే మీరు మా బిజినెస్ ఇండెక్స్ యూఎస్, యూరోపియన్ మార్కెట్, ఆసియా మార్కెట్ 3 మార్కెట్ మన రోజు గమనిస్తున్నాము. సో దీని మూలంగా మన మార్కెట్ యొక్క ప్రభావం ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం యూఎస్ఏ మార్కెట్ కంప్లీట్ డౌన్గా అయింది. మన ఫ్రైడే నాడు డౌ జోన్స్ 3,000 points తగ్గింది, నాస్డాక్స్ 54 అండ్ S&P 500. మీకు ఇందాక చెప్పాను మెక్సికో కెనడా అనేది కొద్దిగా వివాదం నడుతుంది. సో అందుకోసం కొద్ది రోజులు ట్రంప్ యొక్క నిర్ణయం మూలంగా కొద్దిగా హెచ్చుతగ్గులే అవకాశం ఉంటుందిగా గుర్తించండి. అండ్ మన యూరోప్ మార్కెట్ ఆల్రెడీ ఉన్నట్టు కనిపిస్తుంది కాబట్టి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు. ప్రస్తుతం ఆసియా మార్కెట్ మార్నింగ్ స్టార్ట్ అయింది 6:30కి. సింగపూర్, హాంగ్సెంగ్, తైవాన్, జపాన్ మొత్తం కంప్లీట్ నష్టాబాట నడుస్తుంది. సింగపూర్ 70, హాంగ్సెంగ్ 400, తైవాన్ 800, జపాన్ 900. సో దీన్ని బట్టి మన మార్కెట్ కూడా ఈరోజు ఒక స్తబ్దత ఉండే అవకాశం ఉంది. అటు బడ్జెట్ ఇది మళ్ళీ ఇప్పుడు 8th నాడు మన ఆర్బీఐ పాలసీ ఉంది. కాబట్టి ఆర్బీఐ పాలసీ అయితే అవుతుంది, అప్పుడు మార్కెట్కు ఒక స్పష్టత ఏర్పడుతుందిగా గుర్తించండి. సో దీన్ని గమనించండి. అండ్ ఇండియన్ మార్కెట్లో నిన్న మన శనివారం నాడు స్పెషల్ బడ్జెట్ సెషన్ మూలంగా ఫారినర్స్ 1,300 యథావిధంగా అమ్మారు. మన మ్యూచువల్ ఫండ్స్ కూడా 824 చేశారు. అండ్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ మిడ్ క్యాప్ స్వల్పంగా తగ్గి
నిఫ్టీ స్మాల్ క్యాప్ స్వల్పం కూడా పెరిగింది, 70 పెరిగింది. బట్ ఇండియా విక్స్ అనేది తగ్గిందా గుర్తించాలి, ఈ వొలాటిలిటీ చూపిస్తుంది, ఇది తగ్గిందా గుర్తించాలి. పీసీఆర్ నిఫ్టీస్ కూడా మన మార్కెట్ యొక్క మూమెంట్ని చూస్తుంది. పీసీఆర్ పుట్ కాల్ రేషియో ఎప్పుడైతే 1 కంటే ఎబో ఉంటుందో అప్పుడు బులిష్గా, బిలో ఉంటే బేరిష్గా, ఇప్పుడైతే ప్రస్తుతం బేరిష్ ఉన్నట్టు కనిపిస్తుంది. 0.087 ఉంది, అది గుర్తించండి. అండ్ ఇక్కడ నిఫ్టీ ఈరోజు 2348 ఉంది. ఇది ఇంకా రెసిస్టెన్స్ 23.852 క్రాస్ అయితే మూమెంట్ వచ్చే అవకాశం ఉంది. దానికన్నా డౌన్ అయితే 23.350, 22.642 కూడా పోయే అవకాశం ఉంది. అండ్ బ్యాంక్ నిఫ్టీలో ప్రస్తుతం 49 ఉంది. ఇది రెసిస్టెన్స్ 49.648 ఉంది. ఎప్పుడైతే 49.648 క్రాస్ అయిన తర్వాతనే మూమెంట్ వచ్చే అవకాశం ఉంటుంది. లేదంటే 48.89కి వరకు కూడా స్టాప్ లాస్ ఉంది. దాని తర్వాత కిందికి తగ్గే అవకాశం ఉంది. సో మనం వార్త చూస్తే ఈనాడు రైల్వే బడ్జెట్లో ఇచ్చారు, 2.65 ఇచ్చారు. సో అక్కడ బడ్జెట్లో రైల్వే బడ్జెట్స్ కానీ డిఫెన్స్ కానీ చెప్పకుండా కానీ దాన్ని బ్లూ ప్రింట్ ఉంటుంది. పేపర్లో వచ్చిన వార్త ప్రకారము రైల్వే బడ్జెట్ కూడా 2.65 lakhs ఉంది. కాబట్టి రైట్స్, ఇర్కాను, ఇంటర్నేషనల్ మన ఆర్వీఎన్లు, జూపిటర్ వ్యాక్స్ ముందు పెరగడానికి అవకాశం ఉంటుందిగా గుర్తించండి. స్టాక్స్లో మీకు మన ఇన్సూరెన్స్ రంగంలో ఎఫ్డిఐ మన ఫారెన్స్ వాళ్ళు 100% పెంచుకోవచ్చు అనే వార్త వచ్చింది. సో దీని మీద మనకు ఉన్న 4 కంపెనీలు, ఇన్సూరెన్స్ కంపెనీలు ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి లైఫ్, ఎస్బీఐ లైఫ్ అండ్ ఎల్ఐసి 4 కూడా కొద్దిగా పెరగడానికి అవకాశం ఉంటుంది, అది గుర్తించండి. అండ్ బిజినెస్ స్టాండర్డ్లో గోయింగ్ బై లిక్విడిటీ మెజర్స్ టేకెన్, రేట్ కట్ పాసిబుల్, బ్యాంక్ ఆఫ్ బరోడా ఆయన చెప్తున్నారు రేట్ కట్ ఉండొచ్చు అని చెప్పారు మన ఇంటర్వ్యూలో. సో బ్యాంక్ ఆఫ్ బరోడా ఆల్మోస్ట్ ఇప్పుడు మన కింది లెవెల్కి వచ్చింది, డౌన్లో వచ్చింది, 1 year డౌన్లో ఉంది. మన రిజర్వ్ పరంగా బాగుంది. సో కింద డౌన్ కావడం వేరే విషయంగా గుర్తించండి. బూస్ట్ ఫర్ అగ్రికల్చర్ అగ్రికల్చర్ కూడా పెద్దపీట వేస్తారు బడ్జెట్లో. సో మన పెట్రోల్కి సంబంధించిన షేర్ పెరగడానికి అవకాశం ఉంది. లైవ్మెంట్ ప్రకారం ట్రెండింగ్ షేర్ నెస్లే కన్జంప్షన్, ఇప్పుడు మొత్తం కన్జంప్షన్ షేర్ కింద కన్జంప్షన్ షేర్స్ పెరిగే అవకాశం ఉంది. నెస్లే కూడా కింది లెవెల్లోకి వచ్చింది, గుర్తించండి. రైట్స్ మీద ఒక వార్త వచ్చింది, ఇది బంగ్లాదేశ్ సౌత్ ఆఫ్రికాలో దీనికి ఆర్డర్స్ వచ్చినట్టు వార్త వచ్చింది కాబట్టి రైల్వేకి సంబంధించింది కాబట్టి దీని కూడా గమనించండి. బిజినెస్ లైన్ ప్రకారం బడ్జెట్ ఇంపాక్ట్, ఫుట్వేర్, టూరిజం అండ్ ఏవియేషన్ స్టాక్స్ ఇందులో ర్యాలీ రావచ్చిన వార్తలు వస్తున్నాయి. సో ఫుట్వేర్ కూడా కొద్దిగా మన సబ్సిడీ లాంటివి ఇచ్చారు, అది అందుకు ఇవి పెరిగే అవకాశం ఉంది, అది గుర్తించండి. స్టాక్ టు బై టుడే కింద ఎస్బీఐ పవర్ ఇంతకు ఎస్బీఐ పవర్ ఉండే, ఇది ఎస్బీఐ ఇంజనీరింగ్, ఇది కూడా చాలా కింద నుంచి పైకి పెరిగింది, ముందు పెరగడానికి అవకాశం ఉంది, గుర్తించండి. అండ్ ఇందులో కూడా కన్జంప్షన్ బేస్డ్ షేర్, ఇది ఒక కాంట్రాక్ట్ హిందుస్థాన్ ఫుడ్, ఇది కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చర్, ఈ పెద్ద కంపెనీ అన్ని కంపెనీలకు కాంట్రాక్ట్ మెటీరియల్ తయారు చేసి ఇస్తుంటుంది. ఇది కూడా ఫండమెంటల్ మంచి కంపెనీ, ఇది కూడా మన సాఫ్ట్వేర్ పెరిగింది, ముందు పెరగడానికి అవకాశం ఉందిగా గుర్తించండి. సెకండ్ స్టాక్ ప్రకారం బులిష్ షేర్ కింద ఆసియన్ పేస్ ఉన్నది. మొత్తం ఈరోజు అంతా కన్జంప్షన్ బేస్ మీద షేర్ పెరగడానికి ఉన్నది. తగ్గినా కానీ ముందు మంచి అవకాశం ఉందా భావించవచ్చని నా ఆలోచన. అండ్ ఫైనాన్స్ ఎక్స్ప్రెస్ ప్రకారం ఎఫ్ఎంజీ స్టాక్స్ జూమ్ ఫర్ 10% యాజ్ బడ్జెట్ 2025 కన్జంప్షన్ వచ్చింది. అండ్ ఎక్సైడ్ ఇండస్ట్రీ కూడా పెరిగే అవకాశం ఉంది, దాని కూడా బడ్జెట్లో లిథియం బ్యాటరీకి కొద్దిగా కస్టమర్ దూచి తగ్గించిన వాతావరణం గుర్తించండి. సో నేను ఒక మన రీల్గా పెట్టాను, మన ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు క్వశ్చనింగ్ చేస్తే కూడా వాళ్ళు మొత్తం ఏఐ రిపోర్ట్ ఇచ్చింది, ఎఫ్ఎంజీసీ రియాలిటీ అండ్ షేర్స్ పెరిగి వచ్చిందని ఒక రీల్గా పెట్టాను, రీల్ కూడా చూడండి. మనీ కంట్రోల్లో 200 న్యూ వందే భారత్ ట్రైన్స్ ఇన్ 2 to 3 years అని రెవెన్యూ మినిస్టర్ చెప్పిన వార్త వచ్చింది, అది గుర్తించండి. సో బడ్జెట్లో మనకు పార్లమెంట్ చెప్పకుండా అని బ్లూ ప్రింట్లో బడ్జెట్లో డిఫెన్స్కు అన్నిటికీ కేటాయించడం జరిగింది కాబట్టి ఇవన్నీ పెట్టడానికి అవకాశం ఉంటుంది, అది గుర్తించండి. అండ్ ఈ లాంగ్ బిడ్ ఎక్స్పైర్ డేట్ ఈ మంత్లో ఎక్స్పైర్ డేట్ 27 February 2025 ఎక్స్పైర్ డేట్ ఉంది, ఈ ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ సంబంధించిన సెగ్మెంట్ ప్రకారం. సో దీని ప్రకారం ఇక ఓపెనింగ్స్ ఎక్స్పైర్ లోపల ఈ షేర్ పెరుగుతాయని, ఇక ఓపెన్ ఇంట్రెస్ట్ బిల్లుపై ఆ షేర్ లిస్టును గుర్తించండి. అట్లనే షార్ట్ కవర్ ఈ షేర్ అంతకుముందు అమ్మారు కాబట్టి కంపల్సరీ ఎక్స్పైర్ డేట్లో కొనాలి కాబట్టి ఈ షేర్ కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. లాంగ్ అన్వైన్ ఓపెన్స్ తగ్గి ఈ షేర్లు తగ్గుతాయని, ఇక్కడ ఓపెన్ టెస్ట్ తగ్గుతుంది, అందుకోసం ఈ షేర్ తగ్గే అవకాశం ఉంటుందిగా గుర్తించండి. షార్ట్ బిల్డప్ కూడా షార్ట్ బిడ్ అయి ఉంటాయి కాబట్టి ఎక్స్పైర్ లోపల ఈ షేర్ తగ్గుతాయని వీరి యొక్క ఆలోచన. హైయెస్ట్ డెలివరీ మన శనివారం నాడు ఆల్మోస్ట్ హైయెస్ట్ డెలివరీ ఇక్కడ 53% నుంచి 73% ఈ షేర్లో హైయెస్ట్ డెలివరీ జరిగింది. సో ముందు షేర్ పెరుగుతాయని దీని యొక్క ఉద్దేశం. స్టాకేజ్ ప్రకారము ట్రెండింగ్ షేర్ కింద దివ్యాన్ ఇంటర్నేషనల్, క్రాంప్టన్ గ్రీవ్స్, వీబీఎల్ ఇవన్నీ మన స్టార్ట్ పెరిగాయి. ఇవన్నీ కన్జంప్షన్ బేస్డ్ షేర్స్ కాబట్టి కన్జంప్షన్ షేర్స్ పెరగడానికి అవకాశం ఉంటుందండి. చాలామంది నిపుణులు అభిప్రాయపడుతున్న విషయము.
ఎందుకంటే ఈ డబ్బు మన ఇండియన్ ఆల్మోస్ట్ 100 crores lakhs ఇప్పుడు పబ్లిక్ చేతిలో వచ్చే అవకాశం ఉంది. సో దీని మీద అన్ని సెక్టర్ పెరగడానికి కొద్దిగా అవకాశం ఉంది. అండ్ నెక్స్ట్ సిఎన్బి ప్రకారం మొయిల్ ప్రొడక్షన్ అండ్ సేల్స్ రికార్డ్ ఇన్ జనవరి 2025. జూన్ నెలలో మన మొయిల్ యొక్క ప్రొడక్షన్ ఇది బాగానే ఉంటుంది. మన ఇండియాలో ఉన్న ఒక కంపెనీ, గవర్నమెంట్ కంపెనీ. దీని యొక్క సేల్స్ అండ్ ప్రొడక్షన్ రికార్డ్ బేస్లో జనవరి అయిన వార్త వచ్చింది. ఈ బేస్ మీద షేర్ పెట్టడానికి అవకాశం ఉంది. స్టాక్ యాడెడ్ టు బ్యాన్, మన ఫ్యూచర్ బ్యాన్లో షేర్స్ ఏంలో గుర్తించండి. ఇప్పుడు ఇంకా రిజిస్ట్రేషన్ నడుస్తుంది. ఆల్మోస్ట్ ఇంకో 5 days, ఇంకా 3-4 days అయితే ఇది కంప్లీట్ అయిపోతుంది ఈ మంత్. ఈరోజు పవర్ గ్రిడ్ కార్పొరేషన్, డివిస్ ల్యాబ్, జిఎస్సి, ఏబీ క్యాపిటల్, కేపీఆర్ మిల్స్, ఎన్ఎస్సి ఇండియా, గ్లాండ్ ఫార్మా, టాటా కెమికల్స్, జిఆర్ఎస్ఐ, క్యాస్టర్ ఇండియా ఇవి ఉన్నాయి. తర్వాత రేపు టాటా పవర్, టైటాను అండ్ టొరెంట్ పవర్, గోడ్రేజ్ ప్రాపర్టీస్, జేబీ కెమికల్స్, లెమన్ టీ హోటల్స్, జేకే టైరు, ఆజాద్ ఇంజనీరింగ్, తిలక్ నగర్ ఇంజనీరింగ్ ఉన్నాయి. సో దీని మీద ఈరోజు రిజల్ట్ వచ్చే కూడా షేర్లు హెచ్చుతగ్గులు అయ్యే అవకాశం ఉంటాయి. డివిడెండ్స్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎప్డాక్స్కు రికార్డ్ డేట్ ఈరోజు ఎవరైతే అంతకుముందు ఈ షేర్ కొని ఉంటారో వాళ్ళకు 2 rupees వచ్చే అవకాశం ఉంటుంది. గోడ్రేజ్ కన్జ్యూమర్కు 5 rupees అండ్ ఎంజిఎల్ 12 rupees, సిఆర్ఎంసీలకు 3 rupees, జిఎఫ్సి షిప్పింగ్ 8.10 అది గుర్తించండి. సో ఇవి వార్త అండి ఈనాటి. సో దీని యొక్క మనం టెక్నికల్ అనాలిసిస్ చూద్దాము. టెక్నికల్ అనాలిసిస్ చూడడం వల్ల మనకి ఏం తెలుస్తుందంటే ఈ షేరు పాజిటివ్ ఉందా, ట్రెండింగ్లో ఉందా, సైడ్ వేస్ ఉందా, అండ్ ఏ లెవెల్ కొన్నా వస్తుంది. నాకు తెలిసినంత వరకు మీకు ఇన్ఫర్మేషన్ వివరంగా ఉంటాను. దీన్ని అందరు ఫాలో అవుతారని నేను భావిస్తున్నాను. సో ఇక్కడ మనం 2 ఇండికేటర్స్ పెట్టాము. ఒకటి ఆర్ఎస్ఐ అంటారు, అంటే రిలేటివ్ స్ట్రెంత్ ఇండెక్స్. ఈ షేర్ స్ట్రెంత్ ఉందో చెప్తుంది. ఎప్పుడైతే ఏ షేర్ అయినా కానీ 45 కన్నా ఎబో ఉంటే, ఇక్కడ సంఖ్య ఉంటుంది, 45 కన్నా ఎబో ఉంటే ఆ షేరు మంచి స్ట్రెంత్ ఉన్నట్టు. అట్లనే ఇక్కడ మూవింగ్ అవర్స్ ఉంది. ఇక్కడ 20, 50, 100, 200 ఎప్పుడైతే ఏ షేర్ అయితే మూవింగ్ అవర్స్ పైన ఉంటుందో అది కంప్లీట్ ట్రెండింగ్లో ఉన్నట్టు. కనీసం ఏ షేర్ అయినా కానీ 100 day మూవింగ్స్ క్రాస్ అయితే అది బెటర్గా మనం భావించవచ్చు. ప్రస్తుతం టాటా కన్జ్యూమర్ చూద్దాము. ఇక్కడ మీ రేట్స్ లో రేటు, హై రేటు చెప్తాను, వాటిని గమనించండి. దీన్ని బట్టి మీకు ఐడియా వస్తుంది. ప్రస్తుతం టాటా కన్జ్యూమర్ 1067 ఉంది. మన ఫ్రైడే నాడు 2 rupees తగ్గింది. అంటే 1075 తగ్గింది. మన టెక్నికల్ చూస్తే ఆర్ఎస్ఐ సూపర్ ఉందని చెప్పవచ్చు, 75 ఉంది. అండ్ ఇక్కడ ఆల్మోస్ట్ మూవింగ్ చూడు, లాస్ట్ మూవింగ్ 1030 క్రాస్ అయ్యి 1060 ఉంది. సో ముందు పెరగడానికి చాలా ఇందులో అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ షేర్ ట్రెండింగ్లో ఉందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఇర్కా ఇంటర్నేషనల్ ప్రస్తుతం 200 rupees ఉంది. లోయెస్ట్ 175, లోయెస్ట్కు బాగా ఆల్మోస్ట్ లోయెస్ట్కు దగ్గర వచ్చేసి పైకి వస్తుంది. అండ్ హైయెస్ట్ 350, హైయెస్ట్కు ఆల్మోస్ట్ 150 దూరం ఉంది. అండ్ టెక్నికల్గా ఇంప్రూవ్ అవుతుంది, 47 ఉంది. అండ్ ఆల్మోస్ట్ మూవింగ్ అది కూడా నిన్న క్రాస్ అయ్యి 220 క్రాస్ అయ్యి నిన్న మన సైడ్ 220 పోయి మళ్ళీ 200 క్లోజ్ అయింది. సో ఇది ముందు పెరగడానికి అవకాశం ఉంది, గుర్తించండి. హెచ్డిఎఫ్ లైఫ్ ప్రస్తుతం 625 ఉంది. లోయెస్ట్ 511, హైయెస్ట్ 761. టెక్నికల్గా ఇంప్రూవ్ అవుతుంది. మన ఆర్ఎస్ఐ 50 ఉంది. ఇది మూవింగ్ అవర్స్ కూడా నిన్న 650 క్రాస్ అయ్యి 665 మరి 610 క్లోజ్ అయింది. ఇది ఎప్పుడైతే 650 క్రాస్ అవుతుందో ఇంకా ముందు పెరగడానికి అవకాశం ఉంటుందిగా గుర్తించండి. బ్యాంక్ ఆఫ్ బరోడా ప్రస్తుతం 211 ఉంది. లోయెస్ట్ 207. ఇది ఆల్మోస్ట్ లోయెస్ట్ కిందకు వచ్చింది, హైయెస్ట్ 300. సో ఈ క్వార్టర్ రిజల్ట్గా బాగుంది. తగ్గడానికి రకరకాల కారణాలు ఉంటుంది. బట్ ఫండమెంటల్ కంపెనీ ముందు పెరగడానికి అవకాశం ఉంది. సో ముందుగా ఇటువంటి మంచి కంపెనీలో తగ్గినప్పుడు దీని యొక్క యావరేజ్ చూసుకోవడానికి మంచిగా వీలవుతుంది. ఓపిక వార్త కూడా పెరగడానికి అవకాశం ఉంది. టెక్నికల్గా వీక్ అని చెప్పవచ్చు, ఎందుకంటే కంటిన్యూ తగ్గింది కాబట్టి. ఆర్ఎస్ఐ 30 ఉంది. అండ్ మూవింగ్ అవర్స్ కూడా ఇక్కడ క్రాస్ కనీసం 100 మూవింగ్ అవర్స్ అంటే ఇక్కడ 240 అండ్ 242. ఎప్పుడైతే ఇవి క్రాస్ అవుతుందో ఇలా మూమెంట్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి. సో ఇక్కడ క్రాస్ అయినంత వరకు మార్కెట్ మూలంగా ఇవి మళ్ళీ ఇంత తగ్గించే అవకాశం ఉంది, మనకు తెలియదు ఎప్పుడు ఏమవుతుందో. కాబట్టి కింద ఎప్పుడైతే ఇక్కడ ఇవి 2 క్రాస్ అవుతుందో అప్పుడు కింద నుంచి సపోర్ట్ ఉన్నట్టుగా మనం భావించాలి. అండ్ జిఎస్సి ఇది గుజరాత్ స్టేట్ ఫెర్టిలైజర్ సంబంధించింది. మీకు ప్రతిరోజు చెప్పిన ఇది కూడా ఆల్మోస్ట్ 3 days నుంచి కంటిన్యూ పెరుగుతుంది. ప్రస్తుతం 209, లోయెస్ట్ 183, హైయెస్ట్ 291. ఇది టెక్నికల్గా బలపడుతుంది. ఆర్ఎస్ఐ 55 ఉంది. ఆల్మోస్ట్ కంటిన్యూగా మీరు చూస్తే 3-4 days నుంచి కంటిన్యూ పెరిగింది. ఇక్కడ లాస్ట్ మూవింగ్ యావరేజ్ 200 మూవింగ్ యావరేజ్ 240 ఉంది. 214 క్రాస్ అయిన తర్వాత ఇలా మంచి మూమెంట్ వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఫండమెంటల్ కంపెనీ ఇక్కడ కూడా ఈ రేట్లో తీసుకోవచ్చని ఆలోచన. నెక్స్ట్ లైన్ ఇది ఫండమెంటల్ కంపెనీ, చాలాసార్లు మీకు చెప్పాను. ఆల్మోస్ట్
మీరు చార్ట్ చూస్తే 3-4 డేస్ నుంచి 4 డేస్ నుంచి కంటిన్యూ పెరుగుతుంది. ప్రస్తుతం 2327 ఉంది. లోయెస్ట్ 2131, హైయెస్ట్ 2780. ఇక మీరు టెక్నికల్గా చూస్తే ఆల్మోస్ట్ ఇది 2359 క్రాస్ అయ్యి మళ్ళీ తగ్గింది. ఇది ఎప్పుడైతే 2359 అంటే 2360 క్రాస్ అవుతుందో ముందు ఇంకా ఎక్కువ బలపడే అవకాశం ఉంది. రైడ్స్ ఇంజనీరింగ్ సంబంధించిన రైల్వేకి సంబంధించింది ప్రస్తుతం 255 ఉంది. లోస్ 243, హైయెస్ట్ 430. టెక్నికల్గా వీక్ అని చెప్పుకోవచ్చు, ఎందుకంటే కంటిన్యూగా తగ్గిన తర్వాత మరి 3 డేస్ తగ్గి మన స్టార్ట్ తగ్గింది. అండ్ ప్రస్తుతం RSI 40 ఉంది. ఇంకా 5 పాయింట్స్ బలపడాలి. అండ్ 300 క్రాస్ అయిన తర్వాత ఇలా మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంటుందిగా గుర్తించండి. నెక్స్ట్ మెట్రో బ్యాండ్ కన్జంప్షన్ సంబంధించింది కాబట్టి ఈ షేరు ఫండమెంటల్ మంచి కంపెనీ ఉంది. ఈ మీద కొత్తగా లిస్ట్ అయింది. ప్రస్తుతం రేటు 1236, లోయెస్ట్ 990, హైయెస్ట్ 1430. టెక్నికల్గా బాగుంది, 52 ఉంది. ఈ మూవింగ్ హౌస్ కూడా నిన్న క్రాస్ అయింది. ఆల్మోస్ట్ క్రాస్ అయ్యి 1220 క్రాస్ అయ్యి 1236 ఉంది. సో ఈ ట్రెండింగ్లో ఉందని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ SBI ఇంజనీరింగ్. ఇంతకుముందు దీన్ని SBI పవర్ అనేవాళ్ళు, ఇప్పుడు SBI ఇంజనీరింగ్గా మారింది. ప్రస్తుతం 580 ఉంది. లోయెస్ట్ 378, హైయెస్ట్ 740. టెక్నికల్ కూడా బాగుందని చెప్పుకోవాలి. RSI 45 అబౌవ్ 51 ఉంది. అండ్ అన్ని మూవింగ్ హౌస్ కూడా నిన్న క్రాస్ అయ్యి మళ్ళీ తగ్గింది. నేను ఆల్మోస్ట్ 620 వెళ్ళి మళ్ళీ 360% లాభంతో ముగిసింది. కాబట్టి ఇది 588 క్రాస్ అవుతే ఇలా మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంటుందిగా గుర్తించండి. అండ్ హిందుస్థాన్ ఫుడ్ ఇది ఒక మంచి కంపెనీ, మ్యానుఫ్యాక్చర్ కంపెనీ. ఈ మధ్య చూశారు, ఇది మంచి కంపెనీలకు రాయిస్తూ మన అన్ని పెద్ద బ్రాండెడ్ కంపెనీలకు మ్యానుఫ్యాక్చరింగ్ కాంట్రాక్ట్ కింద చేసి ఇస్తుంది. ఇది ఇప్పుడు ఫుట్వేర్లో కూడా దిగింది. ఇది ముందు పెరగడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం 535, లోయెస్ట్ 464, హైయెస్ట్ 686. ఫండమెంటల్ కంపెనీ. టెక్నికల్ కూడా చాలా బలపడ్డది, 65 ఉంది. కంటిన్యూగా చూస్తే మీకు 3-4 డేస్ నుంచి పెరుగుతుంది. బట్ ఇది కంప్లీట్ ఇప్పుడు 535 ఉంది కాబట్టి 545 క్రాస్ అయితే ఇది ముందు పెరిగే అవకాశం ఉంది. నెక్స్ట్ ఆసియన్ పెయింట్ ప్రస్తుతం 2351, లోయెస్ట్ 2207, హైయెస్ట్ 3395. ఇప్పుడు క్రూడ్ ఆయిల్ బాగా తగ్గింది కాబట్టి ఇది బాగా 4 రోజుల నుంచి తగ్గుతుంది, 3 డేస్ నుంచి పెరుగుతుంది కాబట్టి ముందు పెరిగే అవకాశం ఉంది. ఫండమెంటల్ కంపెనీగా గుర్తించండి. టెక్నికల్గా బలపడుతుంది, 58 ఉంది, అది గుర్తించండి. జొమాటో కూడా ఇప్పుడు కన్జంప్షన్ బేస్లో పెరిగే అవకాశం ఉంది. 235 ఉంది ప్రస్తుతము, 138 లోయెస్ట్, 305 హైయెస్ట్. టెక్నికల్గా ఇంప్రూవ్ అయిందని చెప్పుకోవాలి. 48 ఉంది. RSI ఆల్మోస్ట్ కంటిన్యూగా 4 డేస్ నుంచి పెరుగుతుంది. బట్ ఎప్పుడైతే 252 క్రాస్ అవుతుందో ఇంట్లో మంచి మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంది. ఎక్సైడ్ ఏంటి, బ్యాటరీకి సంబంధించిన బడ్జెట్లో కూడా వార్త వచ్చింది. 383 ప్రస్తుత రేటు, 290 లోయెస్ట్, 620. టెక్నికల్ కూడా బలపడుతుంది, 47 ఉంది. అండ్ కంటిన్యూగా 4 డేస్ పెరిగింది. బట్ ఇది ఎప్పుడైతే 430 క్రాస్ అవుతుందో అప్పుడు ఎక్కువ మూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంది. దివ్యాన్ ఇంటర్నేషనల్ ప్రస్తుతం 180 ఉంది. లోయెస్ట్ 142, హైయెస్ట్ 222. ఈ టెక్నికల్గా బాగుంది, 55 ఉంది. ఆల్మోస్ట్ 54. ఇది మూవింగ్ హౌస్ కూడా నేను మొత్తం క్రాస్ అయింది. మీకు చూస్తే అయిపోతుంది. ఆల్మోస్ట్ కంటిన్యూ తగ్గిన తర్వాత కన్జంప్షన్ బేస్డ్ ఉంది. మన శనివారం నాడు చాలా పెరిగింది. 185 స్థిరపడ్డది. ఇది ఆల్మోస్ట్ ట్రెండింగ్లో ఉంది, పెరగడానికి అవకాశం ఉంది, ఎక్కువ ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అండ్ వరుణ్ బెవరేజ్ ఇది కూడా మన కన్జంప్షన్ బేస్డ్ షేరు. అండ్ 562 దీని ప్రస్తుత రేటు, 504 లోయెస్ట్, 5681 ఆల్మోస్ట్ లోయెస్ట్ నుంచి కిందకు వస్తుంది. మీరు చూస్తే 4 రోజులు కూడా తగ్గిన తర్వాత ఇక్కడ ఆల్మోస్ట్ 6-7 డేస్ కన్సాలిడేషన్ తర్వాత మన శనివారం నాడు ఆల్మోస్ట్ 582 పోయి మరి ఇప్పుడు 560 ఇదైంది. ఇదైతే 583 క్రాస్ అయ్యి 583 అండ్ 590 600 క్రాస్ అయితే ఇంకెక్కువ మూమెంట్ వచ్చే అవకాశం ఉంది, గుర్తించాలి. ఈ మొయిల్ మన మ్యాంగనీస్ సంబంధించిన గవర్నమెంట్ కంపెనీ ప్రస్తుతం 308, లోయెస్ట్ 260, హైయెస్ట్ 588. కంటిన్యూ పెరుగుతుంది. మూవింగ్ హౌస్ కూడా కొద్దిగా అంటే టెక్నికల్ డౌన్ అని చెప్పుకోవచ్చు, బట్ 3-4 పెరుగుతుంది. ఇది ఎప్పుడైతే 358, 360 క్రాస్ అవుతుందో ఇంకా ఎక్కువ మూమెంట్ వచ్చే అవసరం కనిపిస్తుంది. ఇవి వార్త ముగించే ముందు మరొకసారి అందరికీ రిక్వెస్ట్, సబ్స్క్రిప్షన్ చేసుకొని లైక్ చేసుకొని మరో సపోర్ట్ ఇస్తారని భావిస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టుడే మిర్రర్.